2013 మే డ్యూటీకి వెళ్ళగానే వెళ్ళిపోయింది. మళ్ళీ కేసు పెట్టి ఏ విషయాల మీద గొడవలు అవుతుంది ఇంట్లో? తిట్టకూడదు, కొట్టకూడదు. కొట్టేవా? ఒకసారి బోడుపల్లి ఉన్నప్పుడు కొట్టాను. అవుతావా? మందేస్తావా? ఆ, అప్పుడప్పుడు వేసినప్పుడు కొడతావా? ఇన్ని పంచాయతీల్లో పిల్లలు పుట్టారా మీరు? అంటే గొడవలు అయినప్పుడు అవుతుంటే మిగతా టైంలో మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నప్పుడు పిల్లలు పుడుతుంటారు. కాల్ డేటా తీసాను. ఒక అబ్బాయితో ఎఫ్ఐఆర్. సైకో, అమాయకత్వం, బ్రెయిన్ ఎదగలేదా? హార్ట్ మీద ట్యాగ్ ఉంది. మీ ఆవిడకి ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ కావాలి, అక్కడ చాటింగ్ కావాలి. డబ్బులు అడుగుతున్నా, మేము డిమాండ్ చేస్తుంది. ఎంత అడుగుతుంది? 10 lakhs అడుగుతుంది. ఆ అమ్మాయికి ఏంటంటే అసలు సిసలుగా గట్టిగా భారీగా కనిపించేటటువంటి మగాడు కావాలి, అక్కడ ఎక్కడికో అట్రాక్ట్ అయింది, అది కూడా అయింది. సో ఆ అమ్మాయికి పెళ్లి కావాలి, బకరా లాంటి భర్త కావాలి, ఎలా ఆడిస్తే కనుక అలా ఆడించేటటువంటి ఒక మగాడు కావాలి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం సాయి గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసు. తప్పకుండా. నమస్తే అండి. చెప్పండి సాయి గారు, ఎక్కడ నుండి వస్తున్నారు? నేను ఆల్వాల్ నుంచి వస్తాను. ఆల్వాల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను క్యాబ్ డ్రైవర్. ఓకే, చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు, ఏంటి మా సమస్య? వైఫ్ మీ వైఫ్ గురించి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డా? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్. ఎన్నేళ్ల క్రితం అయింది మీ పెళ్లి? 2013 మే. 2013. 13 ఓకే మే 22. ఓకే. హైదరాబాద్కి వచ్చాము, బాగానే ఉన్నాము. చిన్న గొడవలు అయ్యాయి. 5-6 కేసెస్ అయినాయి. ఏం కేసులండి? అంటే ఇదే చెప్తే వినేది కాదు. ఇంకా నేను డ్యూటీకి ఎవరెవరు వెళ్ళగా ఉండేవాళ్ళు ఇంట్లో? మేమిద్దరమే మేడం. పిల్లలు మా ఎంతమంది? wife అప్పుడు ఫస్ట్ పిల్లలు లేదు. 1 year వరకు మేమిద్దరమే ఉన్నాం. ఆ చిన్న ఏదైనా గొడవ వస్తే నేను డ్యూటీకి వెళ్ళగానే ఆమె ఇంటికి వెళ్ళిపోయేది. వాళ్ళ అమ్మ కాల్ చేసి చేయగానే వాళ్ళ అమ్మ రమ్మనేది, వెళ్ళిపోయేది. వెళ్ళిపోయి ఒక 2 months రమ్మంటే రాకపోయేది, కేసు పెట్టేది. అట్లా ఒక 5 times అట్లా అయింది. ఇంకొకసారి ఎంత వయసు తేడా నీకు అమ్మాయికి? మాది 88, అమ్మాయిది 93. 5 years. ఓకే, అంతే కదా. అమ్మాయి చదువుకుందా? చదువుకుంది. ఓకే, చెప్పండి. ఇంటర్ సెకండ్ ఇయర్. సో ఏం లేదు, చిన్న గొడవలకి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేది, చిన్న గొడవలకి అమ్మ దగ్గర కేసులు పెట్టేవారు పోలీస్ స్టేషన్ కి. లాస్ట్ లో 2019 లో గొడవ అయింది. బోడుపల్లి ఉండే. మళ్ళీ గొడవ అయింది. నేను డ్యూటీకి వెళ్ళగానే వెళ్ళిపోయింది. మళ్ళీ కేసు పెట్టారు. కేసు పెట్టేటంత గొడవ ఏంటి అని? ఇక్కడ ఇంట్లో చిన్న గొడవ పెట్టుకుంటది, ఏదో ఒకటి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ రమ్మనగానే వెళ్ళిపోతుంది. కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళు నన్ను ఏమైందని అడగరు అసలు. అదేంటి ప్రతిదానికి పోలీస్ స్టేషన్ కి ఎందుకు? పెద్ద మనుషులు నేను అదే పంచాయతీ చెప్తా మేడం. పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళకి ఏం చెప్తా అంటే, మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ అంటే వాళ్ళు కనీసం నన్ను అడగరు. అమ్మాయి గొడవ పెట్టుకుని వెళ్ళిపోగానే ఏ విషయాల మీద గొడవలు అవుతాయి మీ ఇంట్లో? ఏదైనా చిన్న ఏదో ఒకటి. ఇంకా చిన్న గొడవలకు ప్రతిసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసులు ఎంటర్టైన్ చేస్తున్నారా? అది ఇక అట్లా చాలాసార్లు అయిపోయింది. వాళ్ళు నన్ను అడగరు, కనీసం వెళ్ళిపోతారు, కేసు పెడతారు. కేసు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి అలవాటు, పోలీసు వాళ్ళు అబ్బాయిలనే తిడతారు, అమ్మాయిలు ఒక్క మాట అన్నారు. నా కేసులో అయితే. నీ కేసులో కాదు, ఏ కేసులో జనాలకు ఆ ఫీలింగ్ గానీ ప్రతిసారి వెళ్తుంటే పోలీసులకు కూడా ఒళ్ళు మండిద్ది కదా. స్టేషన్ మారుస్తున్నారు. ఒకసారి బోడుపల్లో, ఒకసారి మా ఊర్లో, ఒకసారి ఇంకో ఊర్లో, పక్క ఊర్లో. అంటే మీరు ఇప్పుడు ప్లేసులు మారుతూ ఉంటారా రెంట్ లో? ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం మేడం. కాకపోతే ఊర్లో ఇక్కడ ఒక కేసు అయింది, బోడుపల్లి అయింది, మేడిపల్లిలో. తర్వాత వాళ్ళ అమ్ముండే దగ్గర ఒకసారి కేసు అయింది. తర్వాత వాళ్ళ మండలంలో ఒకసారి కేసు అయింది. మళ్ళీ మా డిస్టిక్ మహబూబాబాద్ డిస్టిక్ అని మైలా పిఎస్ లో మా ఫ్యామిలీ మొత్తం మీద పెట్టారు. ఈ 13 years లో 13 times పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టున్నావు. 36 వరకు పెట్టారు. ఓకే. అంటే లాస్ట్ కేసు అదైంది. మైబాద్ లో పెట్టిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఓకే మంచిగా ఉందామని చెప్పేసి మాట్లాడుకుని. ఏం కంప్లైంట్స్ ఇస్తుంది నీ మీద? కొడతాడా, తిడతాడా, తాగుబోతా, ఇంట్లో ఇవ్వడా? అన్ని పెడతాడు మేడం. అన్ని ఉన్నాయా నీ దగ్గర? అన్ని రెడీగా? అంటే నా దగ్గర ఏం లేవు మేడం. మరి లేకుండా ఊరికే పెట్టడానికి అవ్వదు కదా. అమ్మాయి ఇంకా అట్లా చెప్తుంటది. చెప్పిన పోలీసులు తీసుకోరుగా, కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరిని కలిపి పంపిస్తారా? పోలీసు వాళ్ళు అదే నన్ను బెదిరించడము. ఏమని చెప్తావు? కొన్ని బెదిరింపు ఏంటో చెప్పు. అయ్యా తిట్టకూడదు, కొట్టకూడదు అంటే? తిట్టకూడదు, కొట్టకూడదు. కొట్టేవా? ఒకసారి బోడుపల్లి ఉన్నప్పుడు కొట్టాను. మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో. అవుతావా? మందేస్తావా? అప్పుడప్పుడు వేసినప్పుడు కొడతావా? లేదు లేదు, అది వేసినప్పుడు కాదు. జనరల్ గా గొడవ అంటే ఇన్ని పంచాయతీల్లో పిల్లలు పుట్టారా మీకు? ఇంకా అంటే గొడవలు అయినప్పుడు అవుతుంటే మిగతా టైంలో మంచిగా ఉన్నప్పుడు పిల్లలు పుడుతుంటారు. గొడవ అయినప్పుడు పోలీస్ స్టేషన్. ఫస్ట్ పాప ఓకే సార్, సెకండ్ పాప అప్పుడు అనుకోకుంటది.
ఇంకా నేనంటే ఆ పాప 14th ఫిబ్రవరి, బాబు వచ్చేసి 18th ఆగస్ట్ 1. బాబు అప్పుడు పాప అప్పుడే గొడవలు అవుతున్నాయి, ఇంకా పిల్లలు వద్దు కొంచెం టైం తీసుకుందామని చెప్పేసి 4 years వెయిట్ చేస్తాను. ఇంకా అప్పుడు సడన్ గా జరిగిపోయింది. సరే. ఇక్కడ గోడపల్ల ఉన్నప్పుడు బాబు పుట్టే టైంలో, బాబు పుట్టిన తర్వాత 1 yearకి ఇంక ఇక్కడ నుంచి కేసు అయిపోయి గొడవలు అయిపోయి మళ్ళీ ఒక రోజు ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. చిన్న చిన్న గొడవలు అయినా వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్లే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తుందా నీ దగ్గరకు వచ్చే Direct ముందు? వాళ్ళ అమ్మకి నేను డ్యూటీకి వెళ్ళగానే గొడవ పెట్టుకొని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ ఏమంటదంటే, నువ్వు రా బిడ్డ నా దగ్గరికి, వాడి దగ్గర ఎందుకు ఉన్నావు? ఆవిడ వెల్కమ్ మా ఎప్పుడైతే అత్తగారు ఆమె మాట్లాడగానే వెళ్ళిపోతుంది. ఒక 1 month 2 months ఫోన్ లో మాట్లాడుకుంటాం, గొడవలు అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతారు. మినిమం 2 months ఉంటుందా అక్కడ? 2-3 months ఉంటాయి సార్. అబ్బా. పిల్లలు ఆవిడ తీసుకెళ్తుందా వదిలేసి తీసుకెళ్ళి తీసుకెళ్తా? చిన్న పిల్లలు కదా తీసుకెళ్ళి. ఫస్ట్ పాప ఉండేది, తర్వాత బాబు. సైకో అమాయకత్వం అన్ని. బ్రెయిన్ ఎదగలేదా? అన్ని సార్ నాకు తెలిసినంత వరకు అయితే అన్ని. ఇంకా నేను ఇంకో 2 చెప్తే అవి కూడా అంటావు. లేదు సార్, అన్ని అంటే నీ మీద ఏం చెప్తుందంటే అన్ని చెప్తుంది అంటావు. నువ్వు ఆవిడ మీద ఏం చెప్తావు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేస్తుంది. ఇవి కాకుండా ఏం చెప్తావు ఆవిడ మీద? దీని తర్వాత 19 లో ఖమ్మం వెళ్ళాం మేడం. ఈ కేసు అయిన తర్వాత నేను ఇక్కడ ఉండొద్దు అంటే, ఫస్ట్ నుంచి ఏంటంటే అక్కల దగ్గర ఉండొద్దు, మా అన్నయ్య వాళ్ళందరూ వారసుగూడలో ఉంటారు, అక్క వాళ్ళందరూ అక్కడ ఉండొద్దు అని పెళ్ళప్పటి నుంచి బయటకు వచ్చేసి. ఎందుకు వాళ్ళు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందా? ఏది లేదు, ఇప్పటికి వాళ్ళు ఏది పట్టించుకోరు అసలు. ఎక్కడైనా బతకండి దూరంగా, మంచిగా ఉండండి అంటారు. ఖమ్మం వెళ్ళిపోయావా డైరెక్ట్ గా? అది కేసు అయిన తర్వాత వెళ్ళిపోయాయి సార్. 19 లో వెళ్ళిపోయాయి. ఎందుకు అంత దూరం? అక్కడ ఎవరున్నారు? అంటే మధ్యలో ఈ కేసు అయినప్పుడు ఒకసారి వరంగల్ కూడా వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులు నాకు అలవాటు లేదు, ఆటో కూడా తోలాను నేను. తర్వాత క్యాబ్ మానేసి మట్టి పని కూడా చేశాను ఆమె కోసం. సంబంధమే లేకుండా వరంగల్ ఖమ్మం ఎందుకు అని ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు నేను చిన్నప్పటికెళ్ళి ఇక్కడే కదా, ఇక్కడ ఉన్నా కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వద్దు ఫస్టే ఫ్యామిలీని దూరం చేసేసింది. మీ అత్తిల్లు ఎక్కడ? ఆ ఊరు సార్ వరంగల్ డిస్ట్రిక్ట్, వరంగల్. మహబూబాద్ మీ డిస్ట్రిక్ట్. సొంత ఊరు ఎక్కడ? మాది ఎక్కడే సార్, దగ్గరే, మా అమ్మమ్మ ఊరే వాళ్ళది. సో ఎవరికి కనిపించకుండా ఇంకెవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వరంగల్ వెళ్ళిపోయావు? లేదు, మేము కేసు అయిన తర్వాత కౌన్సిలింగ్ తర్వాత నేను ఇంకా భార్య పిల్లలు కావాలి కాబట్టి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని అక్కడే రూమ్ తీసుకొని ఉందామని చెప్పేసి అక్కడే ఉన్నా నేను. దాని తర్వాత కొన్ని రోజులకు అక్కడ శాలరీ సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న గొడవలు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి కేసు పెట్టింది. అద్వైత్ కేసు పెట్టి, నువ్వు అక్కడ హైదరాబాద్లో ఉండొద్దు, అక్కడ ఉంటే నా మాట వినట్లేవు, డ్రింక్ చేస్తావు, ఇది చేస్తావు, అది చేస్తావు అని చెప్పేసి. అంటే అసలు హైదరాబాద్ లో మీ చుట్టాలు లేరు, వారసి కూడా నువ్వు హైదరాబాద్ లో అంటే వారసి కూడా ఉండగా. ఫస్ట్ మా పెళ్ళైన కొత్తలో 2013 లో పెళ్ళి అయితే అక్కడ ఉన్నాము. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో కొంచెం దూరం. అక్కడ ఉండొద్దు అని చెప్పేసి అక్కడ నుంచి ఈసగూడ చెక్ పోస్ట్ వచ్చాను. ఇక్కడ నుంచి అల్వాల్ వెళ్ళాను, అల్వాల్ నుంచి బోడుపల్లి వెళ్ళాను. ఏంటి అంత కట్ట ఉంది? అది కేస్ పేపర్సా? అన్నీ ఉన్నాయి మేడం. 19 లో ఖమ్మం వెళ్ళాను మేడం. ఖమ్మం వెళ్ళిన తర్వాత ఒక 2 years అట్లా ఉన్నాము, 2-3 years. ఏంటి మీ కష్టం? అసలు ఏ విషయం మీద గొడవలు జరుగుతాయి? ఏమి లేదు, జస్ట్ ఊరికే చెప్తున్నారు అలా. ఆమె ఏంటంటే ఫ్యామిలీ, మా అక్కలతో మాట్లాడిన గొడవ, రాఖీకి వెళ్ళిన గొడవ, ఫ్యామిలీతో అది నీకు అలవాటు అయిపోయింది. 6 పంచాయతీల్లో తెచ్చుకోవడం ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. Present మీ ఇద్దరు state. కలుస్తున్నారా? ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? 1 year నుంచి దూరం. 1 year ఈ 1 year నుంచి కేసులు పంచాయతీలు ఇవే? ఏమేం కేసులు వేసింది? 498 DVC. ఈసారి ఎందుకు వెళ్ళిపోయింది? ఈసారి అన్న ఏమైనా కారణం ఉందా? ఈసారి కూడా ఏం లేదా? ఈసారి నేను వచ్చేసా సార్. ఏంటి ఆవిడ మీ ఇంట్లోనే ఉంది ఆవిడ పిల్లలు? వెళ్తే బాగోదనేమో. ఏంటి ఈసారి నువ్వెందుకు వచ్చేసి ఆవిడ వెళ్ళిన నేను ఇంట్లో? ఈ లాస్ట్ ఇయర్ January 23rd హైదరాబాద్కి వచ్చాను. రైట్. నేను కార్ తీసుకున్నాను, క్యాబ్ తీసుకొని. అక్కడ శాలరీ 15,000 14,000 ఉంది ఖమ్మంలో, సరిపోవట్లేదు, హైదరాబాద్లో ఉందామని చెప్పేసి క్యాబ్ తీసుకుందామని వచ్చా. January 23rd వచ్చి ఇక్కడ ఒక 2 months డ్రైవర్ చేసి రైట్. ఫస్ట్ వచ్చాను, మంచి బండి దొరకకపోతే వెళ్ళిపోయాను. రైట్. మళ్ళీ 23rd వచ్చి ఒక 2 months డ్రైవర్ గా చేసిన తర్వాత కొనుక్కుందాం అనుకున్నాము. రైట్. 23rd మార్చ్, January 23rd నుంచి 3 months ఉన్నా మార్చి వరకు. ఈ మధ్యలో 10 days ఒకసారి ఖమ్మం పోయి వస్తున్నాం. ఈ 2 నెలలు బతలేన్నాము, షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్కు అని రానంటున్నాము. ఆవిడ ఖమ్మం బాగుందేమో, 6 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు కదా, మరి ఉండిపోరాదు అక్కడ? అయితే రానంటుందని చెప్పేసి మార్చి 20 తారీఖు నేను వాళ్ళ ఫంక్షన్ చేస్తుంటే ఖమ్మం వెళ్ళాను. హైదరాబాద్ వస్తుంటే ప్రతిసారి గొడవైనప్పుడల్లా వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోవటానికి టెంప్ట్ అవుతుంది. ఖమ్మం నుంచి అక్కడికి రాలేక అక్కడే బాగుందని అంటుంది. నువ్వేమో వచ్చి సెట్ అయిన తర్వాత వెనక్కి వస్తున్నావు. అక్కడ శాలరీ సరిపోవట్లేదు సార్ నాకు. సరే, ఈసారి గొడవ అంతే. 20 తారీఖు నేను ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళాను. అంటే ఆమె రావట్లేదు ఎందుకని చెప్పేసి నేను కాల్ లెటర్ తీసాను. మార్చి 20 తారీఖు తీసాను. ఒక అబ్బాయితో ఎఫ్ఐఆర్. ఎవరు అబ్బాయి? ఆనంద్ అని కాలనీలో తెలిసిన అబ్బాయి, ఖమ్మంలో. ఖమ్మంలో. ఏం ఎటువంటి మాటలు? ఫ్రెండ్లీయా? ఇంకా అంటే కాల్ డేటాలు అవన్నీ ఉండవుగా? కాల్ డేటా డే అండ్ నైట్ మాట్లాడుతుంది. డే అండ్ నైట్. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా? మా ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే ఊరికే వెళ్ళి వచ్చేది కానీ ఇంకా ఖమ్మం పోయిన తర్వాత గొడవ. మరి అదన్నా తెలిసి నాకు అడిగారా అమ్మాయిని?
ప్రతిసారి ఇంటికి వెళ్ళిపోతావు, ఎదురు ఫాల్స్ కేసులు నా మీద వేస్తావు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, ఏ పని చెయ్యో, అబద్ధాలు చెప్తున్నావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయినా నిన్ను సర్దుకుంటున్నా. ఈ పంచాయతీ ఏంటి? ఈ నెంబర్ తో అన్ని అవర్స్ మాట్లాడడానికి రీజన్ ఏంటి? ఆడ్ టైమింగ్స్ లో అంటే అమ్మాయి ఏమంటుందంటే, నేను ఇప్పుడు ఈ ప్రూఫ్ ఉంది కాబట్టి నేను కాల్స్ వరకే మాట్లాడాను, వాటికి తప్పైంది అని మాట్లాడుతుంది. అసలు ఎందుకు మాట్లాడింది అంట? తప్పైంది, ఓకే, ఎందుకు? ఊరికే మాట్లాడాను, తప్పైందని స్టార్టింగ్ లో చెప్పింది. ఇప్పుడు? అయితే నేనేంటంటే మార్చి 21 తారీఖు తెలిసిన తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ ఫంక్షన్స్ ఉంటే 3 రోజులు ఉండే. ఆ ఫంక్షన్స్కి వెళ్ళాము. ఆలోపు చెప్పాను, వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ అన్నయ్యకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు ఈ స్టోరీ. మార్చి 24వ తారీఖు మా ఇంటికి మా అత్తగారు బాంబర్ది వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను చెప్పిన అమ్మాయి తప్పు చేసింది, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, ఇప్పటికైనా ఎందుకు తప్పు చేసింది చెప్పి ఇంకోసారి చేయనని చెప్పి కాలు పట్టుకుంటే నేను ఇప్పుడే హైదరాబాద్ తీసుకెళ్ళిపోతా, నాకు రూమ్ ఉంది హైదరాబాద్లో, నువ్వు సామాన్ తీసుకొని వచ్చేసాయని చెప్పా. మా అత్తగారు ఉండి, నా బిడ్డ నీ కాళ్ళు ఎట్లా పట్టుకుంటుంది, నీ కాళ్ళు పట్టుకొని జీవితంతో నిందమయ్యాలని చెప్పి మాట్లాడింది. ఈవిడికి పౌరుషం వచ్చింది. అయితే మీరు ఏమన్నా చేసుకోండి, నా వల్ల కాదని చెప్పేసి నేను మాట్లాడినా. ఒక 5 days ఉన్నా నేనే కేసు పెట్టమన్నా. అంటే నేను వదిలేసి ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా చేస్తే నా మీదకి వస్తుంది కదా. నేను వేరేలాగా అనుకున్నా, కేసు వేరేలాగా వెళ్ళిపోయింది. పోయి కేసు పెట్టింది, కౌన్సిలింగ్ 4 కౌన్సిలింగ్ అయిపోయింది. ఈసారి ఎక్కడ పెట్టింది కేసు? ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్. నేను వెనక్కి రప్పించుకోవటానికి. అంటే నేను అక్కడే ఉన్నాను, పెట్టింది. వాళ్ళు పోలీస్ వాళ్ళు నాకు కాల్ చేశారు. నేను ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటున్నాను, అక్కడికి వెళ్ళి డ్యూటీ చేసుకుని టైంకి వస్తానని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు ఖమ్మం అనేది నీ ప్లేస్ కాదు, అమ్మాయిది కాదు, మీరు రెంటెడ్ పర్పస్ మీద ఉన్న ఆ టెంపరీ ప్లేస్, అవునా? మరి ఇప్పుడు ఆ కేసు కోసం అమ్మాయి అక్కడికి వెళ్తుందా వరంగల్ నుంచి? నేను ఉన్న ఇంట్లోనే ఇప్పటి వరకు కాల్ చేయలేదు. అదే ఇంట్లో ఏది 1 year నుంచి అక్కడే ఉంటుందా? పిల్లల్ని పెట్టుకొని ఉంటుందా? పాప హాస్టల్ మేడం, గురుకులం, బాబుని పెట్టుకొని ఉంటుంది. బాబు మరి రెంట్ అవన్నీ ఎవరు పే చేస్తారు? ఆ అబ్బాయితో కమ్యూనికేషన్ నడుస్తుందా? నడుస్తుంది. ఈ లేటెస్ట్ కాల్ డేటాలో కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడే కాల్ డేటా లేదు. మధ్యలో ఏం చేసిందంటే ఆమె జియో నుంచి నేను తీసుకున్నా అని చెప్పేసి ఎయిర్టెల్ కి వెళ్ళిపోయింది, మళ్ళీ జియోలోకి వచ్చింది. ఇప్పుడు నాకు ఇంకా తెలియదు. నువ్వు లాస్ట్ కాల్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న డేటా ఎక్కడ ఉంది నీకు? ఏ రోజు ఆఖరి సార్ నీ దగ్గర ఉన్న డేటా ప్రకారం? నా దగ్గర ఉన్న డేటా ప్రకారం స్టార్టింగ్ నేను మార్చి 20 తారీఖు నైట్ 9:30కి వెళ్ళిపోయా సార్. 2025 మార్చి 20. నేను వెళ్ళే ముందు 5 నిమిషాల ముందు వరకు కూడా మాట్లాడింది. మొత్తం వాట్సాప్ అంతా బ్లాక్ లిస్ట్ లో పెట్టాను, డిలీట్ చేసి. ఓకే సరే. పోలీస్ స్టేషన్ లో ఆ మాట చెప్పారా మీరు? చెప్పినా, అన్ని చెప్పాను మేడం. ఏమంటది అమ్మాయి? పోలీస్ స్టేషన్ లో ఒప్పుకుంటున్నది. పోలీస్ సార్ వాళ్ళు ఏమంటారు అంటే, అరే బాబు ఇక్కడ ఒప్పుకుంటది, కోర్టులో ఒప్పుకోదు. ఏం ఒప్పుకుంది పోలీస్ స్టేషన్ లో? ఇది ఫోన్లు మాట్లాడుతున్నానని. ఫోన్లు మాట్లాడుతుందా లేదంటే అబ్బాయితో సంబంధం ఉందనా? ఇంకా అంతే, ఒప్పుకుంది. అది రెండు ఒప్పుకుంది. నాతో కూడా ఒప్పుకుంది. తర్వాత నేను వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజులకు నా కాళ్ళు పట్టుకొని, ఇది ఒకసారి తప్పు చేశాను. ఇప్పుడు ఇదేనా? ఇంతకు ముందు కూడా ఉందా ఆవిడకి? ఉంది సార్, కాకపోతే నాకు తెలియదు. కాల్ డేటా లేదు మన దగ్గర, ప్రూఫ్స్ లేవు. సరే సార్, పోలీస్ స్టేషన్ లో మీరు ఒక క్లారిటీ, అక్కడ కౌన్సిలింగ్ జరుగుంటదిగా, ఆ అమ్మాయి నేను కాపురానికి వస్తానంటుందా, విడాకులు ఇవ్వమంటుందా? సో మీకు తెచ్చుకునే ఉద్దేశం లేదు కాబట్టి కేసు పెట్టుకోండి అన్నారు. వచ్చేసారు, వచ్చి 6 months అవుతుంది. మరి మీరేం కేసులు వేసారు? నేను ఇంకేమీ వెళ్ళాను. డైవర్స్ కేసు గానీ ఏమన్నా వేసారా? నేనేమి వెళ్ళాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే నేను మళ్ళీ తర్వాత అబ్బాయి ఇంటికి కూడా వెళ్ళాను. అబ్బాయి నన్ను మా అమ్మని తిడితే మా అమ్మని తీసుకుని అబ్బాయి ఇంటికి వెళ్ళాను. October 7th వెళ్ళాను. అంటే నువ్వు ఎక్కడో పోయి మాట్లాడుతున్నావు అమ్మాయిలాగా, నువ్వు ఇలా వదిలేసుకున్నలాగా ఉండి అదే దాన్ని రెచ్చగొడితే నేను మా అమ్మని తిడితే పోయి మాట్లాడితే అబ్బాయి ఏమంటుండో, వాళ్ళ నాన్న కూడా నాకు తెలుసు బాగా. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, మా పాత ఓనర్ అన్నయ్య వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాను. ఏం మాట్లాడట్లేడు అబ్బాయి. నైట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మేడం, నైట్ 1:30కి ఉన్నాయి. మొత్తం నేను బయట పెట్టగానే అమ్మాయి డిలీట్ చేసింది గూగుల్ పేలో ట్రాన్సాక్షన్స్. టైమింగ్స్ ఉన్నాయి. అడిగితే అబ్బాయి చెప్పట్లేడు. అబ్బాయి చెల్లె కూడా మా వైఫ్కి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసింది. వాళ్ళ నాన్న ముందే అమ్మాయికి ఫోన్ చేసి అవన్నీ స్క్రీన్ షాట్స్ పెట్టు నాకు అని అడిగితే పెట్టట్లేదు. నేను అప్పుగా అడుక్కున్నాను, కాలేజ్ ఫీజు కోసం అడుక్కున్నాను ఆ అబ్బాయి వాళ్ళ చెల్లె చెప్తుంది. అదైనా స్క్రీన్ షాట్ పెట్టంటే పెట్టట్లేదు. నేను చూశాను. ఈమె వాళ్ళకి పంపడం కాదు, వాళ్ళే వీళ్ళకి పంపారు. ఇప్పుడు కేసులో మీ ఇంట్లో వాళ్ళని కూడా యాడ్ చేశారు. మా అమ్మని యాడ్ చేశారు. మరి వాళ్ళు ఏమనట్లేదా? ఎందుకు ఆమెకి ఏం తెలియదు మేడం. అసలు ఆమె మా భార్యతో మాట్లాడితే 1 year పైన, 1.5 years 2 years. మీ అమ్మగారి వయసు ఎంత ఇప్పుడు? 70 పైన ఉంటుంది మేడం. పోలీసులు ఆవిడ పేరు ఎందుకు యాడ్ చేశారు? ఈమె పెట్టింది. ఆవిడ పెడుతుందిలే, పోలీసులు తీసేస్తారు అంత సీనియర్ సిటిజన్స్ ని. ఓకే. అబ్బాయి ఇంటికి వెళ్ళి మాట్లాడిన తర్వాత నాతో అంతకుముందు ఒకసారి కాల్ మాట్లాడాడు. 1 గంటన్నర మాట్లాడాడు. లాస్ట్లో చేసుకుంటా అన్నాడు. అంటే నీకు ఇష్టం లేని ఎట్లా చేసుకుంటామంటే, మీరందరు కలిసి అంటగడుతున్నారు కదా, నేను చేసుకుంటాను. మా ఆవిడనే ఆయన చేసుకుంటాడంట.
చేసేసుకోమని పోయావా, నీకు విడాకులు అదే వచ్చేసాయి? మా అమ్మ నేను లాస్ట్ అదే చెప్పాను. 13 ఏళ్ళకి వెళ్ళి కేసుల చుట్టూ తిరుగుతున్నా, నేను ఏం చేయలేను, ఏం చెయ్యను, ఆమెను చేసుకుంటే నీకు అదే పనిష్మెంట్ అని చెప్పి వచ్చేసాను. సూపర్. దగ్గరుండి పెళ్లి చేస్తాను చేస్తా అని చెప్పాను సార్. నేను అక్కడ గుర్తుంది ఖమ్మంలో, నేనే చేస్తాను. మా వైఫ్ తో చాలా సార్లు అడిగాను, ఫోన్ లో కూడా అడిగాను. నీ మొత్తం ఎన్ని సంవత్సరాల జీవితంలో అదే హ్యాపీయెస్ట్ డే ఏమో ఆడిచ్చిన ఆఫర్. మరి ఆఫర్ వర్కౌట్ అయిందా లేదా? అమ్మాయి ఒప్పుకోలేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. లాస్ట్ లో అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ముందు మళ్ళీ వెనక్కి వెళ్ళి అబ్బాయిది ఇట్లా అని చూసాను. హార్ట్ మీద టాటో ఉంది మా వైఫ్ ది. అబ్బో, హార్ట్ వరకు వెళ్ళింది, అక్కడ పచ్చబొట్టు వరకు వెళ్ళింది. వాళ్ళ డాడీకి చూపించాను, మా ఇంకో అన్నయ్య ఉంటాడు, అన్నయ్యకి అందరికి చూపించాను. పచ్చబొట్టు వేసుకున్నాడు. సో కన్ఫర్మ్ కూడా అయిపోయింది. కన్ఫర్మ్. మీ ఆవిడకి ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ కావాలి, అక్కడ చాటింగ్ కావాలి, అంతేగా? అంతే. సరిపోయి. కాకపోతే అమ్మాయి బయట ఏమంటానంటే, నేను 100 కేసులు అయినా పెడతా, టార్చర్ పెడతా, నా వల్ల కాదు, ఇంకా ఏదైనా చేస్తా నేను, నువ్వు నాకు కావాలి అది అని బెదిరిస్తాను. సో ఈ అమ్మాయి అయితే నేను వదిలేదు, తింటానికి నువ్వే కావాలి. పిక్ తింటాను నేనే కావాలి. సరే, మీకు అంతా నాలెడ్జ్ ఉంది, ఏదైనా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ గా వెళ్ళిపోతే సరిపోయేది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ? ఒప్పుకుంటే బాగుంటుంది కదా మేడం. ఎక్కడ మా దగ్గర ఒప్పుకుంటే బాగుంటుందా? తర్వాత పోలీసుల దగ్గర ఒప్పుకోండి, కోర్టులో ఒప్పుకోదు. మా దగ్గర ఒప్పుకుంటది, కోర్టులో ఒప్పుకోదు. కోర్టులో ఒప్పుకోవడం ఇంపార్టెంట్ కదా. నాకు ఈవినింగ్ అంటే చెప్పచ్చు, నిన్న ఈవినింగ్ కదా, మళ్ళీ ఇంతలోపు వస్తుందో రాదని నేను ఒక్కరిని వచ్చేసాను. ఇక్కడనే ఉంటుంది. సరే, అంటే ఒప్పుకోకపోవటం అనే కథలు ఏముంది నాన్న? అంటే ఒప్పుకుంటే నీకు డైవర్స్ ఈజీగా వస్తుందనా? అంటే డబ్బులు అడుగుతుందా, డిమాండ్ చేస్తుంది. ఎంత అడుగుతుంది? 10 lakhs అడుగుతుంది. 10 lakhs నువ్వైనా నేనైనా ఇస్తా, నన్ను తీసుకెళ్తే నేను ఇస్తా, లేకపోతే నువ్వు ఇచ్చి ఇది చేయండి. 10 లక్షలు తెచ్చుకుని 4 రోజులు పెట్టుకోవచ్చు కదా లోపల. ఇప్పటికి 10 సార్లు ఛాన్స్ ఇచ్చావు. నా దగ్గర 1 రూపీ లేదు మేడం. నా డబ్బంతా ఆమె దగ్గర ఉంది, బంగారం డబ్బు మొత్తం ఆమె దగ్గర ఉంది. 1 రూపీ లేదు. నేను బట్టలతో వచ్చేసాను, బట్టలు కూడా తెచ్చుకోలేదు. సరే, ఓకే, మీ బాధ అయితే చెప్పారు. ఎలా వెళ్తే బెటర్ ఏంటి అనేది మా వర్షన్ వరకు మేము చెప్తాం. చూద్దాం మీ వైఫ్ తో కూడా. ఆవిడలో మార్పు అయితే మీరు కావాలనుకోవట్లేదు, వద్దని అనేసుకుంటున్నారు అంతే. 2012లో అయిందా పెళ్లి? 13. సో ఇక్కడ ఆవిడ వద్దనుకోవటంలో చాలా సబ్ నాన్న. ఎందుకంటే ఎక్కడ కూడా మీ ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదు అన్నట్టు అనిపిస్తుంది. నువ్వు చెప్పినా కూడా, నువ్వు 1 sidedగా నీ సైడ్ స్టోరీ చెప్పినా కూడా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు మాట్లాడే తీరు పద్ధతి అంతా చూస్తే కనుక నువ్వు చాలా మెతకన. ఓకే, నువ్వు గట్టిగా పోరాడలేవు, గట్టిగా అరవలేవు, తిట్టలేవు, నిలదీయలేవు. 100 సార్లు వెళ్ళిపోయినా కూడా అమ్మాయి వెళ్తూనే ఉంటుంది, రమ్మన్నప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ సిచ్యువేషన్ అంతా కూడా అమ్మాయి శుభ్రంగా అడ్వాంటేజ్ తీసుకుంది. ఆ అమ్మాయికి ఏంటంటే అసలు సిసలుగా గట్టిగా భారీగా కనిపించేటటువంటి మగాడు కావాలి, అక్కడికి అట్రాక్ట్ అయింది. అది కూడా అయింది. వాస్తవానికి ఏంటంటే అది నీకు తెలియనప్పుడు ఈ 1 year లేదంటే అంతకుముందు కూడా ఏమన్నా ఉందన్నది మనకు తెలియదు. తెలియని దాని గురించి మనం మాట్లాడదు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరిద్దరూ కంటిన్యూ చేయగలిగేటటువంటి పరిస్థితి అంటే XY అనేటటువంటి ఇంకో సిచ్యువేషన్ తీసుకుందాం అన్న, భార్యాభర్తలకు సంబంధించిన సిచ్యువేషన్ తీసుకుందాం. బహుశా వాళ్ళు ఇన్ని అవకాశాలు కూడా ఎవరు. విచిత్రం ఏంటంటే కనుక క్లియర్ కట్గా ఇది మా ఇద్దరి మధ్యన గొడవ అనేది నువ్వు చెప్పలేకపోతున్నావు. ఆ అమ్మాయిని పిలిచినా కూడా ఆ అమ్మాయి చెప్పదు. మరి ఏంటి సార్, క్లియర్ కట్గా ఏ గొడవ లేదు. ఏది 1 year బ్యాక్ వరకు వాళ్ళిద్దరు చాటింగ్ చేసుకున్నటువంటిది ఒక్క అంశం తప్ప మీ ఇద్దరి మధ్యన దిస్ ఈజ్ ద ప్రాబ్లం అనేది ఏదీ లేదు. మరి అలా లేకపోయినా కూడా ఎందుకంటే జీవితాలు ఎలా ఉంటాయి, పెళ్ళిళ్ళు ఎందుకు ఇలా ఉంటాయంటే కనుక ఇమ్మెచ్యూరిటీ, వ్యక్తిత్వాల మధ్యన ఇది ఇందాక నువ్వు చెప్పినట్టుగా నువ్వు అతి మంచితనం, అమాయకత్వం, గట్టిగా మాట్లాడలేవు, నిలదీయలేవు. ఆ అమ్మాయి తెలియనితనం, ఇమ్మెచ్యూరిటీ. ఆ అమ్మాయి ఏదో లోకాన్ని ఊహించుకుంటుంది. ఆ అమ్మాయి కావాల్సింది దొరికితే కనుక హ్యాపీగా ఉంటుంది, దొరకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఖమ్మంలో వాళ్ళ అమ్మ లేదు కాబట్టి ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకంతే. లాజిక్ ఏంటంటే తనది ఏంటంటే తనకు కావాల్సినటువంటి విధంగా నువ్వు ఉండాలి. హైదరాబాద్ రావాలంటే హైదరాబాద్ రావాలి, ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాలి, తను చెప్పినటువంటి పని చేయాలి, తనకు కావాల్సినటువంటి అన్నీ ఇవ్వాలి. నువ్వేంటంటే అమాయకుడిగా ఇన్ని 12 సంవత్సరాల పాటు లేదంటే 14 సంవత్సరాల పాటు నువ్వు చేసినటువంటి ప్రయాణంలో ఆ అమ్మాయి నేను ఎంత సంతోషపెట్టింది, సుఖపెట్టింది అన్నది తెలియదు. కానీ నువ్వు ఏదైతే సంపాదించావో అన్నీ తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతిలో పెట్టావు. పెట్టడం వల్ల అమ్మాయి ఏమనుకుందంటే ఇతను ఎంతన్నా కాంప్రమైజ్ అవుతాడు, ఎన్ని మెట్లన్నా దిగుతాడు. ఇతనుకున్న మంది ఏంటంటే కనుక పోలీస్ స్టేషన్ కానీ మా ఇంటికి వెళ్ళటం కానీ. మా అమ్మ ఎప్పటికీ రెడ్ కార్పెట్ వెల్కమ్. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అందరూ కూడా ఇతనికి చివాట్లు వేస్తారు, ఇతనికే కౌన్సిలింగ్ చేస్తారు. నువ్వు ఆ మెతకంతనం వల్ల ఏంటంటే నీకేం కావాలి, నీకేం వద్దు, ఈ అమ్మాయి చేసినటువంటి తప్పేంటి, నువ్వు ఎలా అన్యాయం అయ్యావు, నువ్వేం సఫర్ అవుతున్నావు అన్నది క్లియర్ కట్గా కాగితాలు పట్టుకుని తిరుగుతున్నావు కానీ నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోతావు. సో ఈ మొత్తం సిచ్యువేషన్ని ఆ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుంది. అది ఆ అమ్మాయి వ్యక్తిత్వం. తెలియనితనం అంటావా, అమాయకత్వం అంటావా, ఇమ్మెచ్యూరిటీ అంటావా, ఏదేమైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు పిల్లల యొక్క తల్లిలాగా మాత్రం ఆ అమ్మాయి ఎక్కడ వ్యవహరించలేదు. ఇది ఎప్పటికీ కూడా ముందుకు సాగేటటువంటి అంశం కాదు. ఇందాక నేను XY అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. చాలామంది ఇది ఎప్పటికో కాల్ ఆఫ్ చేసేస్తారు.
నీకేంటంటే నీకంటూ ఒక శాపం ఏదన్నా ఉంది అంటే కనుక ఈ మొత్తం ప్రపంచంలో నీకు విపరీతమైనటువంటి ఓపిక ఓర్పు, కౌన్సిలింగ్ చేయాలంటే కౌన్సిలింగ్ చేయించుకుంటావు, తిట్టిపించుకోవాలంటే తిట్టిపించుకుంటావు. ఆఖరికి ఆ అమ్మాయి పెట్టిన కేసులో అన్యం పుణ్యం ఎరగనటువంటి ఆ పెద్ద ఆవిడ కూడా ఇరుక్కునే పరిస్థితి వరకు నువ్వు తెచ్చుకున్నావు. ఇలాంటి వాళ్ళకి 1, 2, 3 లేదంటే ఒక 4 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయికి నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఊ అన్నా ఏమన్నా కూడా అక్కడి నుంచి ఆ అమ్మాయి విడ్రా అయిపోతుంది. అంటే ఆ అమ్మాయికి ఎక్కడా కూడా 2 పిల్లలు కనేసిన తర్వాత ఆ మెచ్యూరిటీ రాకపోగా కాపురం సంసారం చేసి కుటుంబాన్ని నిలబెట్టుకుని పెళ్లి మీద ఉండే గౌరవం లేనటువంటి ఒక వ్యక్తిత్వంలో నాకు అనిపిస్తుంది. సో దీన్ని ఏమంటామంటే ముఖ్యంగా ఇది జత కట్టలేనటువంటి ఒక జత. అంటే మీ ఇద్దరికీ కూడా వ్యక్తిత్వాలు బట్టి ఇద్దరికి మ్యాచ్ అవ్వదు. అదైతే కనుక మనకు క్లియర్ కట్గా తెలిసిపోయింది. సో ఈ అమ్మాయి లాంటి వాళ్ళని ఏమంటామంటే ఈ ఒక వ్యక్తిత్వపరమైన లోపాలు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు గెలుచుకుంటూనే ఉంటారు, కానీ పర్మనెంట్గా నీ జీవితం నుంచి మాత్రం వెళ్ళరు. ఎందుకంటే ఇప్పటికే ఒక 10-12 సార్లు వాళ్ళ అమ్మాయిల ఇంటికి పోయింది అమ్మాయి, చెప్తున్నాను. ఒక 6 సంవత్సరాల గ్యాప్లో తప్ప 10-12 సార్లు. ఎవరన్నా ఏమనుకుంటారు, అమ్మో 10-12 సార్లు వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోతుందంటే విపరీతమైనటువంటి టార్చర్ ఈ అమ్మాయి అనుభవిస్తుందేమో. ఇంత టార్చర్ అనుభవించేటటువంటి అమ్మాయి ఎందుకు ఆ కర్కశకుడు ఆ కఠినమైన మనస్తత్వం ఉండే వ్యక్తితో ఎందుకు కాపురం చేస్తుంది, వాకౌట్ చేసేయాలి కదా అని అనుకుంటారు. కానీ ఎక్కడ కూడా ఈ అమ్మాయి వాకౌట్ చేయదు. ఎక్కడ కూడా నేను నీకు విడాకులు ఇస్తానని కానీ, నీ టార్చర్ నేను భరించలేకపోతున్నాను, నా పిల్లలు ఎత్తుకుని నేను పర్మనెంట్గా వెళ్ళిపోతాను, నాకు విడాకులు ఇచ్చానే మాట ఎక్కడా అనలేదు 14 సంవత్సరాల్లో. అంటే ఏంటంటే ఈ అమ్మాయి ప్రతిసారి నీ జీవితంలోంచి తాత్కాలికంగా 1 నెల 2 నెలల్లో బయటకు వెళ్ళినప్పుడల్లా, ఈసారి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి సంవత్సరం, ఈసారి ఆ అమ్మాయి బయటకు వెళ్ళుంటే మళ్ళీ 2 నెలలు, 2 నెలలకు మించి వెళ్ళదు. ఎందుకు 2 నెలలకు మించి వెళ్తే కనుక నువ్వు ఎక్కడ చేతిలో జారిపోతావు అనేది ఆ అమ్మాయి ఉద్దేశం. సో ఆ అమ్మాయికి పెళ్లి కావాలి, బకరా లాంటి భర్త కావాలి, ఎలా ఆడిస్తే కనుక అలా ఆడించేటటువంటి ఒక మగాడు కావాలి, తన జీవితాన్ని తన ఇష్టానుసారం పూర్తిగా స్వేచ్ఛతో వదిలేసేటటువంటి ఒక మగాడు కావాలి, అది నువ్వు. సో ఎక్కడ కూడా ఈ అమ్మాయి నీ దగ్గర నుంచి నేను గుండెల మీద చేసుకుని చెప్పగలను, నీ దగ్గర నుంచి ఎటువంటి టార్చర్ ఈ అమ్మాయి అనుభవించలేదు. ఆ అమ్మాయి కేవలం ఏంటంటే ఒక మెతకనైనటువంటి మనిషిని ఎంతవరకు తొక్కగలిగితే అంతవరకు తొక్కి తనకు కావలసినటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఒక పిచ్చి జీవితాన్ని గడుపుతుంది ఆ అమ్మాయి. దానికి తోడు నీడగా ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక పెద్ద తప్పు. ఇందులో 80% తప్పు ఎవరిదన్నా ఉందంటే వాళ్ళ అమ్మది. ఏ అమ్మాయి ఇలా వస్తున్నావు, ఏంటి అనుకుంటున్నా జీవితం, అల్లుడి గారిని మరి అంత చులకం చేయొద్దు, బాధ్యత నేర్చుకో, ఆలోచన పెంచుకో అని ఒక్కసారి ఆవిడ చెప్పి కౌన్సిలింగ్ చేసి తలుపులు వేసేస్తుంటే ఈ అమ్మాయి ఎప్పుడో మారిపోయి ఉండేది. సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఏ విధంగా ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకున్నావు, ఈ అమ్మాయి వద్దండి అని చెప్పి దండం పెట్టి ఆ అమ్మాయి బయటకు వెళ్లకుండా నువ్వే అమ్మాయి జీవితంలో బయటకు వచ్చి సంవత్సరం పాటు నువ్వు బయట ఉంటున్నావు. గుడ్, కీప్ ఇట్ అప్ అంతవరకు. ఎందుకంటే ఈరోజు నీకు నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఎ సైకియాట్రిస్ట్ మాత్రమే నేను మాట్లాడగలను, నాకు మిగతా ఆస్పెక్ట్స్ నాకు తెలియదు. నీకు ఫస్ట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మాట్లాడేటటువంటిది రావాలి, ఆలోచన శక్తి పెరగాలి. నువ్వు ఇందాకటి నుంచి నీ బాధనంతా ఏదో చందమామ కథ చెప్తున్నట్టుగా నవ్వుతూ చెప్తున్నావు, ఏదో బేతాళుడు కథ చెప్తున్నట్టుగా. అంటే నీకే అర్థం కావట్లేదు నీ పరిస్థితి ఏంటి అనేది, నీకే అర్థం కావట్లేదు. వేస్టెడ్ 14 to 15 years ఆఫ్ లైఫ్. అనవసరంగా ఒక మెచ్యూరిటీ లేనటువంటి ఆడపిల్లతో 2 పిల్లలు అన్నావు. ఇందాక నువ్వు అన్నావు చూడు, నేను జోకేసా, ఏమన్నా మంచిగా ఉన్నప్పుడు పిల్లలుగా అంటూ ఉంటారు, కష్టమైతే పోలీస్ స్టేషన్లో కాపురం చేస్తారు. అలా ఉంది నీది. ఎక్కడో చాటు ఈ అమ్మాయికి ఫుల్ స్టాప్ కామా పెట్టుంటే ఈరోజు మీ అమ్మగారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసినటువంటి అవసరం లేదు. ఆ పిల్లల్ని కూడా కనుకుండా ఉంటే కనుక ఇలా విడిపోయి బ్రతకవలసినటువంటి అవసరం లేదు. సో కొద్దిగా నేను యాజ్ ఎ సైకియాట్రిస్ట్ చెప్పేది ఏంటంటే మానసికంగా ఒక స్థైర్యం కావాలి, గుండెల్లో ఒక ధైర్యం కావాలి. కేసులు పెట్టేస్తుందేమో అనే భయం తీసేసేయాలి. ఇంతకు మించి అమ్మాయి చేయగలిగేది ఏమీ లేదు. 600 అయినా 106 నేను పోరాడతాను, విడాకులు తీసుకుంటాను, అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టడం తప్ప దీనికి ఇంకో దారి లేదు. ఇప్పుడైతే కనుక ఆ ప్రయత్నంలోకి నువ్వు దిగావు. ఆ అమ్మాయి ఆబ్వియస్లీ ఇందాక నేను చెప్తున్నాను కదా, ఎక్కడ కూడా నిన్ను వదులుకోవటానికి డైవర్స్ ఇవ్వడానికి ఉద్దేశం లేదు. కాబట్టి ఆ అమ్మాయి ఇంకా పీటముడేస్తుంది, ఇంకా వేస్తుంది, పీటముడేస్తుంది, 3 చెరువుల నీళ్ళు తాగిస్తుంది, సెంటిమెంటల్గా నిన్ను కొడుతుంది, మీ అమ్మని తిప్పుతూ మీ అమ్మని అలసిపోయేటట్టు చేస్తుంది. నువ్వు కుర్రోడు, నువ్వు అటు ఇటు పరిగెడతావు. కానీ ఎప్పుడైతే కనుక మీ అమ్మగారు అలసిపోవటం చూసారో నువ్వు మానసికంగా చితికిపోతావు. ఎందుకులే అంటావు, కాంప్రమైజ్కి వస్తావు, మళ్ళీ కథ మామూలే. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయికి హక్కులు, రైట్స్ ఇవన్నీ రకరకాలు ఉన్నా కూడా నీకున్న డేటా నువ్వు ఉపయోగించుకుని నువ్వు మానసికంగా స్థైర్యం పొంది ఎంతకాలం అయితే అంతకాలం ఫైట్ చేయడానికి ట్రై చేయి, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ట్రై చేయి. ఆ అమ్మాయితో అయితే నీకు జీవితకాలం వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మేడం, మ్యారిటల్ డిస్ప్యూట్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి కోర్టులకు రావడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందులో టాప్ మోస్ట్ నడుస్తున్నవి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్.
ఏ కేసు మనం మాట్లాడుతున్న ఈ మధ్య ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఒక రీజన్. 10 years మ్యారిటల్ రిలేషన్ అవనివ్వండి, 15 అవ్వండి, మా ఎపిసోడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది సార్ అసలు ఎంత వరస్ట్ గా అయిపోతున్నారంటే. ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకు అసలు ఏం చూస్తున్నారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో కూడా అర్థం కావట్లా. సొంత భర్తను కాదనుకుని 2 పిల్లలు కానీ ఇప్పుడు వేరే వ్యక్తితో ఆవిడ ఏ రకంగా ఏం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ ఏం దొరుకుతుంది, మీ దగ్గర ఏం దొరకట్లేదు. వీటి గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఒక స్త్రీ సొంత భర్తను కాదనుకొని ఎందుకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి వెళ్తుంది? 1, భర్త టైం ఇవ్వకపోతే. 2, భర్త ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోతే. 3, ఆ అమ్మాయికి కనీసం బేసిక్ రెస్పెక్ట్ లేకపోతే. 4, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓవర్ ఇన్వాల్వ్మెంట్లు. అమ్మ వచ్చేసి, అమ్మ నువ్వు జాబ్ చేసుకుంటున్నావు, అమ్మ నువ్వే చూసుకోవచ్చు, అతనితో ఎందుకు, మా అమ్మాయిని నీకు ఇంట్లోకి పని చేయడానికి పంపించామా, ఈ డైలాగులు రిపీటెడ్గా వినిపిస్తూ ఉంటాయి. 5, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ సిచ్యుయేషన్స్లో కాపురాలు నిలబెట్టుకోవడం అనేది ఈ రోజున జెంట్స్కి నీడిల్ మీద నుంచున్నట్లు అయిపోతుంది. అలాగే జెంట్స్ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటున్నాయి, అది వేరే. అవి ఒకప్పుడు టాప్ మోస్ట్లో ఉండేవి, వాళ్ళని డామినేట్ చేసే విధంగా కాన్స్టిట్యూషన్ ఈక్వల్ బిఫోర్ లా అన్నట్లుగా వాడుకుంటున్నారు. మరి ఇది ఈక్వల్ ఎట్లా అవుతుందో కూడా అర్థం కావట్లే. ప్రజెంట్ లేడీస్ డామినేషన్ లీగల్గా టాప్ మోస్ట్లో ఉంది. అలాంటి ఒక బాధితుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఏం ఎక్స్పెక్ట్ చేసి కూర్చున్నారో నాకు అర్థం కాలే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏ డెసిషన్ తీసుకుంటే బెటర్, మేం కరెక్టా కాదా, ఒక అన్యాయం జరిగింది నా భార్య ద్వారా నాకు, అది నలుగురికి తెలిస్తే కనీసం నాలాంటి బాధితులు సేవ్ అవుతారు, ప్రొటెక్టివ్గా లీగల్గా ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఆలోచన విధానాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది తెలుసుకుంటారన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆయన ఇక్కడికి వచ్చారు. చాలాసేపటి నుంచి మోర్ దాన్ 6 to 8 hours ఏమో వెయిట్ చేస్తున్నారు సార్. నిజంగా థ్యాంక్స్ అండి, మమ్మల్ని నమ్ముకొని మీరు ఇక్కడ దాకా వచ్చి వెయిట్ చేసినందుకు. మీకు అన్నీ తెలుసు కానీ ఇప్పటిదాకా సైకలాజికల్గా మీకు తెలియనివి సార్ చెప్పారు. ఎందుకంటే మేము మాట్లాడేవి మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తాయి. ఓకే, లీగాలిటీలో ఎలా ఉందా, నేను ఎట్లా కష్టపడాలా, ఎందుకంటే కేసులు అందరికీ తెలుసు, ఆ 498, ఆ డివిసి, ఐఎంసి, ఆ డైవర్స్ ఎలా ఉంటాయి, ఈచ్ కేసు డిఫరెంట్. ఇక్కడ మీరు అడుగుతున్నది, మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. అసలు ఫస్ట్ ఫ్రీ అవ్వండి. ఎందుకంటే 6 సార్లు 7 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మీరు ఈ వాటికి పోలీస్ స్టేషన్లు అంటే ఒక ఇది అన్నట్లు అలా వెళ్ళి వస్తూ ఉండొచ్చు. అది ఇప్పుడు అలానే అలవాటు అయిపోయింది కదా. సూపర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కదా, ఫేస్ చేస్తూ ఉంటే ఫేస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతాయి. భయపడాల్సినంత. 498 తర్వాత మళ్ళీ కేసు పెట్టింది మేడం. ఏం కేసు? ఆమె ఇన్స్టాగ్రామ్ నేను అన్ని సెర్చ్ చేస్తుంటే ఒక ఇన్స్టాగ్రామ్ నా ఫోన్ లోకి వచ్చింది. దాంట్లో ఒక అబ్బాయి, ఆమెకు 7 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. నాకు తెలియదు ఇదంతా. ఇప్పుడు ఇది మార్చి 2025 మార్చిలో బయటపడిన తర్వాత నేను చెక్ చేశాను. మీకు ఎలా తెలిసింది? ఇంటి పేరు నాదే, మొత్తం నాదే, ఫోన్ నెంబర్ ఆమెదే. స్క్రీన్ షాట్లు తీసుకున్నారా? అన్ని ఉన్నాయి. సూపర్. ఓకే. ఇప్పటికి ఇంకున్నాయి. అవి సెర్చ్ చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చింది. ఒక ఇన్స్టాగ్రామ్ నా దాంట్లోకి వచ్చింది, పాస్వర్డ్ అవన్నీ నా దాంట్లో ఉంటే ఒక అబ్బాయి రిపీటెడ్ గా 7 అకౌంట్స్ లో ఉన్నాడు. ప్లస్ ఆ అబ్బాయి నెంబర్ మావిడ దాంట్లో పేరు ఫీడ్ అయి ఉంది. 2 నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్లు ఫీడ్ అయి ఉన్నాయి. కాదు, ఇప్పుడు ఈ కాల్ డేటా వాడు కాకుండా వీడు కాకుండా ఇంకొకడు వాడు మా 15 ఏళ్ల పరిచయంలో వాడు కూడా నాకు తెలియదు, వాడికి నేను తెలుసు. అయితే ఆ ఇన్స్టాగ్రామ్ లో ఈమెలాగా నేను చాట్ చేశాను, ఈమె చేస్తున్నట్టుగా ఆ అబ్బాయితో నేను చాట్ చేస్తే అబ్బాయి మాట్లాడాడు. అంత ముందు రోజే అమ్మాయి నాతో కాల్ మాట్లాడి పిల్లల్ని ఇచ్చేస్తా తీసుకెళ్ళని చెప్పింది. ఈ అబ్బాయి నేను చాట్ చేస్తే ఏమంటుండంటే, ఆ సాయికి అబ్బాయి పిల్లల్ని ఇచ్చేస్తా అన్నావు కదా, డైవర్స్ ఇస్తా అన్నాడు కదా, ఇంకెన్ని రోజులు ఏమంటుంది, ఇంకెన్ని రోజులు, అది ఇదని చాట్ చేస్తూ నాకేం అర్థం కావట్లేదు, ఇలా అని చెప్తే అబ్బాయి మరి పెళ్లి చేసుకుంటాం అంటే మొన్న ఏమో అన్నావు కదా అని అబ్బాయి పెట్టాడు. ఆ అబ్బాయి పెట్టిన తర్వాత నేను పెట్టాను, మరి చేసుకుంటాం అంటే అబ్బాయి చేసుకుంటా అంటున్నాడు. కలుద్దామా అంటే మరి పిల్లలు ఎట్లా అని అబ్బాయి అడుగుతున్నాడు. పిల్లలు ఒకటే అడ్డం వాళ్ళకి అడుగుతున్నాడు అబ్బాయి. ఈ ఇన్స్టా నుంచి చాట్ ఇప్పుడు 1 year లో మీరు పిల్లలతో మాట్లాడారా? మాట్లాడా మేడం. స్టార్టింగ్ లో పిల్లలతో మాట్లాడుతుంటే పక్క నుండి ఈమె చెప్తుంది, ఇరిటేషన్ తెప్పిస్తుంది, మాట్లాడుతూ కోపం తెప్పిస్తుంది. నేను డ్రైవింగ్ లో ఉంటాను, ఏదో టైంలో వాళ్ళు కాల్ చేస్తారు, ఇంకా పక్క నుండి మొత్తం చెప్తుంది, ఇలా అడుగు అని చెప్పి చెప్తుంది. అయితే పిల్లలతో కూడా మాట్లాడుతూ ఇంకా కొంచెం దూరం పెట్టిన తర్వాత ఒక రోజు నేను డ్రింక్ చేసి ఈ మధ్యలో నేను ఒక 3-4 years డ్రింక్ చేయలేదు. ఈ మైలో పోలీస్ స్టేషన్ లో ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ మధ్యలో కొంచెం బాగా తాగాను. ఆ డ్రింక్ చేసినప్పుడు ఫోన్ చేసి తిట్టేవాళ్ళు, బూతులో తిట్టేవాళ్ళు. రోజు మొదటి నుంచి తాగుంటే కనుక నీ కాపురం ఎప్పుడో సెట్ అయ్యి. మొదటి నుంచి లిమిటెడ్ ఉండే, క్యాబ్ నడిపించి ఈవినింగ్ ఇంటికి పోయినప్పుడు ఎప్పుడో ఒకసారి, అప్పుడప్పుడు ఫంక్షన్. చెప్తున్నాను, ఈ అమ్మాయి నీ అసలు సిసలైన రూపం బయటకు రావడానికి నువ్వు మందేస్తేనే బయటకు వస్తుంది. మీ వైఫ్
ఊరికే కేసులు ఫైల్ చేయడానికి వెళ్ళాల. ఉమ్. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది ఇందాక నేను ఫస్ట్ చెప్పినవి అవే. ఎందుకు సైడ్ ట్రాక్లు తొక్కుతారు అనే దానికి హింట్లు ఇవన్నీ. అదే. మీరు తాగుతారు, ఉమ్. కోపం వస్తే కొడతారు, విపరీతమైన కోపం వస్తూ ఉంటది నేను రెచ్చగొట్టగానే. ఎక్కువ కొట్టాను మేడం, ఆమెనే కొడతాను. ఆవిడ కొట్టినాక మీరు కొడుతున్నారు. ఏదన్నా గానీ ఇంట్లో ఏదైనా ఫైనాన్షియల్ పరిస్థితులు కూడా పెద్ద సక్రమంగా ఉండకపోవచ్చు, మేబీ ఉన్నంతలో ఏదో సర్దుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప. అలాగే మీ ఇంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా కొంచెం మాట్లాడినా ఈ అమ్మాయికి నచ్చకపోవడం, ఈవిడికి వాళ్ళ అమ్మగారు సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కోస్త ఎక్కువగా ఉండటం వల్ల ఇతను ఆఫ్టర్ ఆల్ ఇతను నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లా, నన్ను ఒక మహారాణి లాగా చూసుకోవట్లేదు అనే ఒక ఫీలింగ్ తోటి ఎవరైతే మహారాణి లాగా మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఏం చూడట్లా, మాట్లాడుతున్నారు అంతే. అలాంటి వాళ్ళని అట్రాక్ట్ అవుతుంది ఆవిడ. అలాగే సోషల్ మీడియాలో దరిద్రం ఈ రోజున మీకు అందరూ తగిలేస్తున్నారని అనుకుంటున్నారు, కానీ మా ఎపిసోడ్లు చూస్తే తెలుస్తుంది అది ఎంత సైబర్ క్రైమ్ కి దారి తీస్తుంది. రేపటి రోజున వాళ్ళు మిమ్మల్ని ఫిజికల్ గా ఎంత వాడుకొని బ్లాక్మెయిల్ చేస్తారు, ఫైనాన్షియల్ గా వాడుకొని ఎంత ఫైనాన్షియల్ చీటింగ్ చేస్తారు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఫైనాన్షియల్ గా ఆన్లైన్ లో డబ్బులు వసూలు చేసుకుంటున్న బ్యాచ్ చాలా ఎక్కువయ్యారు. ఒకవేళ మీరు ఏమన్నా వాళ్ళతో పర్సనల్ గా కలిస్తే ఆ వీడియోలు అవి తీసుకొని ఇంకా మీ జీవితాలు సర్వనాశనం చేస్తారు. థర్డ్ పార్ట్ వాళ్ళకి ఏదైనా జబ్బులు ఉంటే మీకు అంటుకుంటే ఇటువంటి పరిచయాలు లేని వ్యక్తుల దగ్గరికి అట్రాక్ట్ అయ్యి మీరు 7 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అంటే ఇంకా ఫేస్బుక్ లో ఎన్ని ఉన్నాయో, మిగతా అకౌంట్లు ఎన్ని ఉన్నాయో, ఎందుకమ్మా మీ జీవితాలను మీరు గొయ్యి తవ్వుకుంటారు? ఒక లేడీస్ కి ఎప్పుడైనా కానీ, లేడీస్ కి కదా ఎవరికైనా కానీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అది పొగరుతో సమానం. మీరు నడుస్తుంటే ఇట్లా తలెత్తుకుని పొగరగా వెళ్ళేలాగా ఉండాలి. అది లేనప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుకోవడం? భర్త మీద ఫాల్స్ కేసులు వేసుకుంటే రియల్ గా సఫర్ అవుతున్న వాళ్ళు కేసులు వేసినా ఈ రోజున ఏమీ ఎంటర్టైన్ అవ్వట్ల. కారణం ఏంటంటే మన ఈ లీగల్ సిస్టమ్ లో మినిమం కేసెస్ 5 to 7 years నడవడం వల్ల మాక్సిమం లైఫ్ స్టైల్ వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఇట్లా కేసులు వేసుకుంటూ కూర్చుంటే ఏదో ఒక రోజు మేము ఆల్రెడీ ప్రతి ఎపిసోడ్ లో మొత్తుకుంటున్నాగా లైఫ్ వేస్ట్ అవుతుంది, కేసులు ఎక్కువ సంవత్సరాలు నడుస్తున్నాయని. ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు గవర్నమెంట్ డిసైడ్ అవుతారు 1 year లో లేపేయండి మ్యారిటల్ డిస్ప్యూట్స్ వేరే కంట్రీ లాగా అని. అప్పుడు దిక్కని ఇది ఒక్కొక్కరికి. ఎందుకంటే డైవర్స్ అనేది ఈజీ అయిన తర్వాత ఉంటుంది మామూలు ప్రాసెస్ అనేది. సరే మీ విషయానికి వస్తే, పిల్లలు మీ దగ్గరకు వస్తే మీరు లీగల్ గా మంచి పొజిషన్ లో ఉంటారు. మీరు ఏ డైవర్స్ కేసు వేయకండి, ఎందుకంటే మీకు ఇప్పుడప్పుడే డైవర్స్ రావు. పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నారు. పిల్లలు మీ వైపు ఉంటారా లేదా, మీరు తెచ్చుకోగలుగుతారా లేదా, మీ వైఫ్ క్యారెక్టర్ ఎట్లాంటిది, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సరిపోతాయి. ఆవిడకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఆవిడ కేసుల నుంచి మీరు గెలవడానికి 498 ఇవన్నీ కూడా గెలవడానికి రేపొద్దున డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తుంది. మీకు తెలియడానికి టైం పట్టొచ్చు, కోర్టు నుంచి సమన్స్ రావడానికి. ఆ సందర్భంలోనూ మీరు ఒకవేళ అడ్వకేట్లను పెట్టుకోలేకపోతే ఆ ఖమ్మంలో మీరు ఆల్రెడీ కార్ డ్రైవింగే కాబట్టి పెద్ద ఫైనాన్షియల్ గా పెద్ద ఫిట్ ఏం కాదు, కోర్టుని మీరు గవర్నమెంట్ లాయర్లు పెట్టమని అడగొచ్చు, లేదా చిన్న ఫీజులతోటి ఎవరైనా లాయర్లు పెట్టుకోండి. డైవర్స్ కేసు మీరు ఇంకో 1.5 years తర్వాత వేయండి. ఎందుకు అంటే 2 years సపరేషన్ కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది క్రూయాలిటీ గ్రౌండ్ తో పాటు. ఒక 1 year నుంచి రిలాక్స్ అవుతున్నారు, ఇంకో 1-2 years రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే ఈ లీగల్ బ్యాటిల్లోకి దిగితే మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంటుంది. ఆవిడతో ఉన్నప్పుడు టెన్షన్ ఎంతో, లీగల్ టెన్షన్ కూడా కొంత ఆ రేంజ్ లోకే వెళ్తుంది. ఎందుకంటే కరెక్ట్ అడ్వకేట్ దొరకపోతే మీకు ఇంకా నిద్ర పట్టదు, కోర్టుల చుట్టూ తిరగాల, లీగల్ ఫీజులు ఎక్కువ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఖమ్మం దాకా వెళ్ళాలి కేసులు ఉన్నప్పుడల్లా. సో కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వండి. అమ్మయ్య ఇప్పుడు 13 years నరకం పడ్డా చాలు, 1 year నుంచి ఇది ఒక్క కేసే తప్ప పెద్దగా ఏమీ లేదు. ఇక ఈ కేసులో more than 75 years ఉన్న మీ అమ్మగారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఛార్జ్ షీట్ లోంచి తీసేయడానికి అవకాశం ఉంది. మా అమ్మకు కూడా ప్రాబ్లం ఉంది మేడం, యూరియన్ ఆగదు. సమన్స్ తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళాను, ఆ గద్దె మీద పడుకుంది, అక్కడే టాయిలెట్ వెళ్తుంది. అరే మీరు పోలీసులకు చెప్తే ఆ అమ్మాయి ఆవిడ పేరు తీసేస్తారండి. చెప్పాను మేడం, చెప్తే ఇంకా అలా పెట్టింది కాబట్టి 2-3 సార్లు రావాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు. ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు తీయించేయడానికి చూడండి. ఇన్ కేసు అవ్వకపోతే మీరు హైకోర్టులో ఈ పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టులో, ఖమ్మం కాబట్టి తెలంగాణ హైకోర్టు వస్తుంది, క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోండి. మీ అమ్మగారు రెగ్యులర్ గా కోర్టుకి రాకుండా డైరెక్షన్ ఇస్తారు. అసలు కుదిరితే ఆవిడ పేరు కూడా తీసేస్తారు. 99% లోయర్ కోర్టులో చూసుకోండి అంటారు. ఆవిడ ఇంకా కేసుకి రావాల్సిన అవసరం ఉండదు, రిక్వైర్మెంట్ ఉంటే తప్ప. ఆ రిక్వైర్మెంట్ కూడా ఆవిడ రాలేకపోతే మెడికల్ గా ఏదాన్ని జడ్జికి చెప్తే వీడియో కాల్లో ఆవిడని అటెండ్ చేయిస్తారు. అంటే పోలీసులు తీయడానికి అవకాశం ఉంది, హైకోర్టులో ఛాన్స్ ఉంది, లేదా వీడియో కాన్ఫరెన్స్ లో ఆవిడ ఇంట్లో నుంచి అటెండ్ అవ్వచ్చు. మీ కేసు స్పెషల్ కేసు. సో 498 మీరు 100% గెలుస్తారు, క్లియర్.
డైవర్స్ కేసు అనేది నేనేం చెప్తున్నా, ఇంకో 1 year తర్వాత వెయ్యండి అంటున్నా. ఎందుకంటే ఒక కేసు ఫేస్ చేయడం వేరు, ఒకేసారి 3-4 కేసెస్ ఫేస్ చేయడం వేరు. మీరు ఫైనాన్షియల్ గా ఇంకా అంత ఫిట్ కాదు. మొత్తం ముందు ఆమె దగ్గరే ఉన్నాయి. కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఈ దరిద్రం వదిలించుకోవడానికి నేను కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. అవును. వదిలేసినాక ఏంటి ఇవన్నీ, డైవర్స్ తీసుకున్నాక ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఒకటి ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నారు అంటే మీరు ఆవిడ వదిలించుకోవడం కుదరదు. కోర్టు వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా ఆర్డర్ చేస్తుంది. ఒక్కసారి మెయింటెనెన్స్ చూసిన ఏ అమ్మాయి కూడా అంత ఫాస్ట్ గా కాంప్రమైజ్ కి రారు. ఎందుకంటే కంఫర్ట్ జోన్ లో ఏ పని చేయకుండా 15,000 10,000 వస్తుంటే ఎందుకు వదిలేసుకుంటారు? అర్థమవుతుందా? సో ఇప్పుడు మీ నెక్స్ట్ టార్గెట్ నిదానంగా చేయాల్సిన పని పిల్లల్ని మీ వైపు తెచ్చుకోవడం, మీ దగ్గరకు వచ్చేసేలాగా తెచ్చుకోవడం. వచ్చిన తర్వాత డైవర్స్ కేసు వేయండి. మేడం రాలేదు, తెచ్చుకుంటుంటే కిడ్నాప్ కేసు వేస్తుంది. అంటే దీంట్లో 2 ఉన్నాయి. అంటే అమ్మాయి ఏమంటుందంటే పిల్లలు నీకు పుట్టలేదు అని చాలాసార్లు మాట్లాడింది. ఆ అమ్మాయి అనటం వేరు, నువ్వు నమ్మటం వేరు. అంటే సుప్రీం కోర్టు ఇక్కడ ఇంకొక 2 పాయింట్స్ చెప్పాలి ఈయన ఎపిసోడ్ లో. పిల్లలు రీసెంట్ గా సుప్రీం కోర్టు చెప్పింది అసలు అట్లాంటి వీడియోలు చేయకూడదు అనుకుంటున్నాను నేను. కర్మకాయలు ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ పాయింట్ రేస్ చేయడం వల్ల చెప్పాల్సి వచ్చింది. పెళ్ళయిన తర్వాత పెళ్లికి ముందు ఎవరికి పుట్టినా కూడా ఎవరైతే తాళి కడతారో ఆయనే హస్బెండ్ అట. మరి ఎవరు చెప్పారు అంటే సుప్రీంకోర్టు అదొక జడ్జిమెంట్ కింద పాస్ చేసింది. ఇట్లాంటి మేము చెప్పాం అనుకోండి, అర్జెంట్గా కదా ఫాలో అయిపోతుంటారు. వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి కనేసి వీళ్ళ అకౌంట్లో వేసాడు. బాబు ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ పిల్లలు నీ పిల్లలే అయినా కాకపోయినా ఆధార్ కార్డులో బర్త్ సర్టిఫికెట్ లో టైటిల్ నీదే ఉంది, మెయింటెనెన్స్ నువ్వే కట్టాలి, నీ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ వాళ్ళకి షేర్ వెళ్తుంది. నువ్వు కాదు అని గుండెలు మొత్తుకున్నా దీని మీద DNA టెస్ట్లు కూడా ఎత్తుపడేశారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు. పుట్టే పిల్లలు రేపొద్దున ఛాలెంజ్ చేస్తారు, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఇందాక ఒక మాట అన్నారు, ఇది చాలా మంది తెలిసి తెలియక చేస్తున్న పని అండి. సీక్రెట్ గా CC కెమెరాలు పెట్టేయడం, బెడ్రూముల్లో కూడా పెట్టడం. ఎందుకంటే ఎవిడెన్స్ కావాలి. బెడ్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుతుందండి, బాత్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుతుందండి, వీళ్ళే చాటింగ్లు చేయడం. వరస్ట్ ఆఫ్ వరస్ట్. లీగల్ గా క్యారెక్టర్ మొత్తం కిందకి వెళ్తుంది. 99% ఎవిడెన్స్ ప్రాపర్ గా పెట్టుకొని ఇంకేదో కనిపెడదామని 1% మీరు చేసే ఈ పనులు ఏవైతే ఉంటాయో ఈ 99% కూడా దీంట్లోకి వెళ్ళిపోద్ది. ఓహో అసలు ఇవన్నీ కూడా ఈయన క్రియేట్ చేశాడండి, నా పాస్వర్డ్ ఆయనదే, అకౌంట్లో ఆయనవే, అన్ని ఆయన క్రియేట్ చేసేసాడని తోసిపడేస్తారు. ఇంత బ్యాటిల్ ఫైట్ చేసే లాయర్ మీకు దొరకాలిగా. ఇది చాలా రాంగ్. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చాలు. ఆవిడ నిమిషానికి ఏం చేస్తుంది, నా గురించి ఏమంటుంది, పిల్లల గురించి ఏమంటుంది, ఇవి మాట్లాడడం వల్ల యూజే లేదు. అందువల్ల ఇంకో కేసు వేయడానికి స్టార్ట్ అయింది. వద్దు అనుకున్నారు, ఇప్పటిదాకా అనుభవించిన నరకం చాలు. మీరు CBCID ఎంక్వైరీలు, డిటెక్టివ్ ఏజెన్సీలు ఓపెన్ చేయకండి. చాలు, ఆవిడ పాపని ఆవిడ పోతుంది. ఒక భర్త వదిలేయడం అంటేనే అదో పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. అంటే నన్ను ప్రతిదానికి వేరే కేసులలో పెట్టడం, మొన్న కేసు దీన్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల అమ్మాయి పెట్టింది. నా వెనక తిరుగుతున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు, దొంగ అకౌంట్లు ఓపెన్ చేశాడు, అందులో ఈయన మెసేజ్లు పెడుతున్నాడు, నా తరపున నా పరువు తీసేస్తున్నాడు, నా నెంబర్ ఎక్కడో బాత్రూముల దగ్గర పెట్టారు, ఇలా వాడతారు. మీరు వద్దు అనుకున్నాక ముందు బ్రెయిన్ లోంచి డిలీట్ చేయండి. ఈ 13 years నుంచి పడిన ప్రాబ్లం కి మీ దగ్గర బోల్డ్ అంత ఎవిడెన్స్ ఉంది. అది చాలు. మీరు నమ్మారుగా ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్, ఆ అమ్మాయితో నేను కాపురం చెయ్యను, ఎంతకాలం అన్నా న్యాయం కోసం పోరాడతాను తప్ప ఈ అమ్మాయిని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈ 13 ఏళ్లలో ఇలాంటి పంచాయతీలు బోల్డ్ అయినాయి. కోర్టే నాకు న్యాయం చెప్పాలి. దీంతో పాటు నేను కొంచెం త్వరగా ఈ అమ్మాయిని వదిలించుకోవాలి అంటే పిల్లల అమ్మాయి దగ్గర ఉన్నా లేకపోయినా ఈ లీగల్ గా ఎక్స్పెన్సెస్ పెట్టుకునే కంటే ₹1 అమ్మాయికి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుని మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడం బెటర్. ఇందులో పిల్లల్ని మీకు ఇచ్చేస్తే ఆ రూపాయి కాకుండా అది ₹10 పడిపోద్ది. మీరు ఏమి ఇవ్వకుండా ఫ్రీగా అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఇదిగోండి చాటింగ్లు ఉన్నాయి, వదిలిచ్చేసుకుందాం అనుకుంటున్నానండి అంటే ఫ్రీగా నీకు డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు. అలాగే అమ్మాయి అడిగినంత 10 lakhs కదా, ఎందుకంటే చాలా పట్టుకొని వెళ్ళిపోయింది అంటున్నావు. నీ రేంజ్ ఏంటి, 2 lakhs 3 lakhs ఏదో ఒక ఫిగర్ పెట్టుకో. ఈ 1 year లో అది సంపాదించుకోవడానికి చూడు. ఆ అమ్మాయిని వదిలించుకోవాలంటే ఇదిగో ఈ 3 lakhs నేను ఇవ్వాలా, దానికి తగ్గ నువ్వు ఫైట్ చేసుకుంటూ ఈ ఎవిడెన్స్ వేస్తే చచ్చినట్టు 3 lakhs వస్తుంది. పిల్లలు నీ దగ్గర ఉండడం చాలా అవసరం. దీని మీద టార్గెట్ అయితే పెట్టుకో. ఆవిడే ఇచ్చేస్తానందండి అంటే తెచ్చుకో. మేడం పెంచే వాళ్ళు ఎవరున్నారండి అంటే ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం అవుతుంది. అదే హాస్టల్లో నువ్వు కంటిన్యూ చేయి. మేడం చెప్పండి. పిల్లల్ని ఇస్తా అంటుంది మేడం.
నేను చెప్పిన పిల్లల్ని ఇస్తా అంటే నేను వచ్చి తీసుకెళ్లడం కాదు, నలుగురిలో పెద్ద మనుషులో పెట్టి అవును. లేదంటే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒప్పచెప్పి నేను తీసుకెళ్తాను, అవును. లేదు ఇంటికి వచ్చి తీసుకెళ్ళంటుంది. అసలు అట్లా తీసుకున్నాకంటే ఇప్పుడు అది నేను కిడ్నాప్ అవుతుంది. ఆ, ఎదురు అదే. ఆవిడ ఏదో చేసుకుని మీ మీద ఇంకో కేసు వేయడానికి అందుకే ఇవన్నీ. నేను అసలు వెళ్ళట్లేదు. ఉమ్. ఇంకోటి ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాలు చేసిన డబ్బులంతా ఆమె ఇంట్రెస్ట్ లకు ఇచ్చుకుంది. గోల్డ్ చైన్, పుసల తాడు, నలుపుసల గొలుసు అన్ని రీసెంట్ గా నేను హైదరాబాద్కి వచ్చిన జనవరిలో కూడా చేయించుకుంది. ఉమ్. 70,000 పెట్టి చేయించుకుంది, ఇంట్రెస్ట్ లకు ఇచ్చుకుంది, అన్ని ఆమె దగ్గర ఉంది, ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి కావాలా నీకు? నాకేం వద్దు మేడం, నేను చెప్పాను ఆమెతోటి ఫ్రీగా ఇస్తానంటావు అవన్నీ divorce. నువ్వు ఉంచుకో, పిల్లలు నాకు ఇచ్చేసేయ్ అని కూడా చెప్పాను నువ్వు మేడం. స్వీట్ బాక్స్ పెళ్లిగా ఉన్నప్పుడు చేసి తీసుకెళ్లి ఆవిడకి ఇచ్చావు, తినేసింది. ఆవిడ దగ్గర ఆ బాక్స్ ఏదో దాచుకుంది. ఇప్పుడు కేసులు వేస్తే నీకు ఇంకో స్వీట్ బాక్స్ ఖర్చు అవుతుంది. ఆవిడ అందులో 50% అడుగుతుంది. ఇచ్చి వదిలించుకుంటావా? నీకు అంతకుముందు స్వీట్ బాక్స్ ఇచ్చాక సరిపెట్టుకో అంటావా? అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగినాయి. రీసెంటే అది. రీసెంట్ గా ఇంకా కేసులు వేయలేదు, ఒకటే వేసింది. మిగతా వేసుకుంటూ వెళ్తే మీకు చాలా ఖర్చు ఉంది. ఉమ్. మీరు ఒక రీజనబుల్ అమౌంట్ పెట్టుకోవాలా, ఇవ్వాలా? తినేసిన వాటి గురించి మాట్లాడొద్దు, యూజే లేదు. అంటే నా దగ్గర ఏం లేవు మేడం. అందుకే మిమ్మల్ని ఇప్పుడు ఏం సెటిల్ చేసుకోమని అనట్లేదు కదా. 1 year గ్యాప్ తీసుకోండి, 2 years గ్యాప్ తీసుకోండి, ముందు అమౌంట్ సంపాదించడం మీద ఇది అవ్వండి. ఫైనాన్షియల్ స్ట్రాంగ్ గా ఉంటే ఇవన్నీ తట్టుకోవడం ఈజీ. ఇప్పటికిప్పుడు సెటిల్ చేసుకుని ప్రాబ్లం క్లియర్ చేసుకుని ఇంకో అమ్మాయిని చేసుకోవాలా? నాకేం బయట లేదు. అమ్మాయిలు అలాగే ఉన్నారు, కంగారు పడకు చేసుకోవాలని. నేను లేదు మేడం, నేను వాళ్ళకి చెప్పాను బాండ్ పేపర్ అప్పుడు రిలాక్స్ గా ఉండు, మనకు అవసరం లైఫ్ లో పెళ్ళే వద్దని చెప్పాను నేను. రిలాక్స్ ఉండి. ఇప్పుడు నీకు పోలీస్ అర్జెంట్ గా స్టేషన్ లో కూడా చెప్పాను. నీకు అర్జెంట్ గా డైవర్స్ అవసరంలా. అవసరం లేదు. కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీద పెట్టు, రిలాక్స్ అవ్వు, పిల్లలు వస్తే తీసుకో. Hmm. ఏ రోజైతే నువ్వు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నావో డైవర్స్ కేసు ఈ 2 కేసులు ఫైట్ చేసుకో, మ్యూచువల్ డైవర్స్ కి వెళ్ళు, త్వరగా క్లియర్ అయిపోతుంది. పిల్లల్ని ఇస్తానంటే త్రూ పోలీస్ స్టేషన్ ద్వారా ఇమ్మనండి, తెచ్చుకోండి. లేదా కాస్త కొంతకాలం 1 year గ్యాప్ తీసుకున్నాక లీగల్గా వెళ్ళండి మేడం. అంతే. ఓకేనా అండి? థ్యాంక్ యూ. చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.